మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజానికి వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు అభాగ్యులమైన మేము సిద్ధపడి ఉండగా మాతో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలే మా ధైర్యం అయ్యా. నీ మాటలే మాకున్నటువంటి ఆధారం ప్రభువా. అయ్యా, మీ మాటలు మాకు అందించి నీ దాసులను మరుగు చేసి మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన అనుదినము జరిగేటువంటి ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 నిన్నటి రోజున దేవుడు పౌరాన్ని నా పక్షి అనడానికి కారణమేమిటి? పావురము వలె నిష్కపటంగా ఉండండి, పావురమును చూసి నేర్చుకోమని దేవుడు చెప్పాడు కదా. పావురాన్ని చూసి మనం ఏవి నేర్చుకోవాలి? పావురము మనకి ఏవి నేర్పిస్తుందో కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. వాటిలో మొదటిగా పావురము సింబల్ ఆఫ్ లవ్, ప్రేమకు చిహ్నముగా ఉన్నది. పావురము బ్రతికున్న నాళ్ళు ఒకే భాగస్వామిని కలిగి ఉంటుంది. దేవుని చిత్తము కూడా అదే. భార్యకు భర్త, భర్తకు భార్య, వారు ఇరువురు ఏకమై ఉండాలన్నదే దేవుని ఆలోచన. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఒకరినొకరు అలాగున అర్థం చేసుకొని ప్రేమగా ముందుకు సాగిపోవాలన్నదే దేవుని చిత్తమని కొన్ని మాటలు మీతో మాట్లాడాము. రెండవదిగా పావురము సింబల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యతకు చిహ్నముగా పావురము ఉన్నది. ఎందుకు బాధ్యతకు చిహ్నంగా పావురాన్ని చెబుతున్నామంటే, పావురము తమ పిల్లలు చిన్నవిగా ఉన్నప్పుడు మగ పావురము, ఆడపావురము తన శరీర అవయవాలలో క్రాప్ అనేటువంటి అవయవములో నుండి పాల లాంటి పదార్థాన్ని, అది పాల లాంటిదే కానీ పాలు కాదు, పాల లాంటి పదార్థాన్ని తన శరీరములో నుండి, అవయవాలలో నుండి నోటి ద్వారా తీసి ఆ పావురపు పిల్లలకు అందిస్తుంది. పిల్లల పోషణకు మగపక్షి, ఆడపక్షి రెండు కలిసి అవి అందించడానికి ప్రయత్నం చేస్తాయి. సమన్వయంగా రెండూ కలిసి పావురపు పిల్లను పోషించడానికి ముందుకడుగులేస్తాయి. కుటుంబ వ్యవస్థలో కూడా పురుషుడు, స్త్రీ ఇద్దరూ కలిసి, భార్య భర్తలైనా తల్లిదండ్రులుగా అయినా సమన్వయంగా పని చేయాలని, ఒకరు ఎక్కువ తక్కువ అనే భేదము లేదని, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పిల్లలను అంబుల పొదిలో బాణాల వలె ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాలని, పిల్లలకు ఇచ్చే ఆస్తి దేవుడేనని ఈ రెండు విషయాలు నిన్న మీతో పంచుకున్నాను. మూడవది, పావురము దేనికి సాదృశ్యంగా ఉంది? జాగ్రత్తగా ఆలకిస్తేనే ఈ పూట వర్తమానం అర్థమవుతుంది. నిర్లక్ష్యంగా నిద్రమత్తుగా ఉన్నారంటే అసలు ఏ ముక్క అర్థం కాదు. ఏదో చెప్పాడు అన్నట్లే ఉంటది తప్ప ఏం చెప్పాడో అర్థం కాదు. అందుకని జాగ్రత్తగా ఈ పూట పరిశీలించండి. 3, పావురము దేనికి చిహ్నంగా ఉందంటే సింబల్ ఆఫ్ డిపెండెన్స్. అంటే ఒక మాటలో చెప్పాలంటే
పావురము దేనికి మనకు చిహ్నంగా కనిపిస్తుందంటే, ఆధారము చేసుకునే దాని విషయములో మనకి ఇదొక గుర్తుగా అనిపిస్తుంది. సింబల్ ఆఫ్ డిపెండ్ కానీ డిపెండెన్స్, డిపెండ్ అని మీరు వ్రాసుకుంటే మంచిది ఇంగ్లీష్ వచ్చిన వారు. అలా కాకుండా మేము తెలుగులో రాసుకుంటామయ్యా అంటే, పావురము ఆధారపడే వాటి మీ ఒక చిహ్నంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పావురము ఎక్కడ నివసిస్తాయి చూడండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. పావురము ఎక్కడ నివసిస్తాయి, వేటి మీద ఆధారపడతాయి అనే దాని గురించి మీతో మాట్లాడుతున్నాను. మోయాబు నివాసులారా, మోయాబు నివాసులారా, పట్టణములను విడువుడి. ఉమ్, కొండపేటు సందులలో కొండపేటు సందులలో ఇల్లు కట్టుకుని గువ్వల వలె ఇల్లు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. కొండలలో కాపురం ఉండడి. కొండపేటు సందులలో, కొండ అనంగానే మనకేం గుర్తొస్తాయి అంటే పెద్ద పెద్ద రాళ్ళు గుర్తొస్తాయి. రాళ్ళ మధ్యలలో, పేటు అంటే ఆ ఒక చిన్న స్థలం, శత్రువు ప్రవేశించడానికి అవకాశం లేని చిన్న స్థలపు సందులలో గూడు కట్టుకొని గువ్వల వలె, ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉంటది, మనందరికీ బాగా తెలిసిన మాట చూడండి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, ఉమ్, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఉమ్. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. అమ్మ సారీ, 2:14 చదవండి. 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురున్న పావురమా, ఏటుబీటలను ఆశ్రయించు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, ఈ స్వరము మధురము, నీ స్వరము మధురము, ముఖము మనోహరము. నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, స్వరము నాకు వినబడనిమ్ము. నీ స్వరము నాకు వినబడనిమ్ము. పావురము ఎక్కడ నివసిస్తుందంటే, బండ సందులలో గూడు ఏర్పాటు చేసుకొని బండ సందులను ఆశ్రయిస్తుంది. బండ సందుల మీద ఆధారపడుతుంది. బండ సందులే ఈ పావురము యొక్క ఆధారము, నివాస స్థలము. వేటి మీద ఆధారపడుతున్నావయ్యా అని పావురాన్ని అడిగితే, బండ నాకు ఆధారంగా ఉంది, ఆ బండ సంతులే నేను కాపాడబడటానికి, నాకు ఆశ్రయంగా ఉపయోగపడతాయి, నా ఆధారం బండ సందులు అని పావురం మనకు చెబుతుంది. పరమగీత గ్రంథం 2:14 అయినా, ఇర్మియా 48:28 ప్రకారం బండ సందులను ఆశ్రయించే పావురం. దీనిని బట్టి మనమేం ఆధారం చేసుకోవాలి, మనమేమి నేర్చుకోవాలంటే, బండ సందులు, బండ అంటే యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. అచ్చమైన భాషలో చెప్పాలంటే, ఆనాడు పావురము కాపాడబడటానికి ఆశ్రయమైనది బండ సందులు. మనకి రక్షకుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన దాగుచోటు. ఆయన దగ్గరికి వచ్చి మనము ఆశ్రయాన్ని పొందాలి. మీకు అర్థమయ్యేటట్లుగా ప్రాత నిబంధనలో ఆశ్రయపురాలు అనేవి ఒక 6 ఉంటాయి. ఆశ్రయపురములు అంటారు. ఈ ఆశ్రయపురాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఒకటి, ఎవరైనా తెలియక తప్పు చేస్తే దానికే అపగత హత్య అని బైబిల్లో వాడారు. అపగత హత్య అంటే కావాలని కాదు, గాని అనుకోకుండా ఎవరినైనా చంపిన,
అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగిన ఆ వ్యక్తికి శిక్ష వేయకుండా ఆ వ్యక్తి కాపాడబడటానికి కొన్ని ఆశ్రయపురాలులాగా కొన్ని గుడారాలు కడతారు. అవి 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. 1 కెదెషు, 2 సెకెము, 3 హెబ్రోను, 4 బెసెరు, 5 రామోతు, 6 గోలాను. ఈ 6 పేర్లు కలిగినటువంటి పురాలండి. ఈ పురములలో పొరపాటున తప్పు చేసిన వాడు కొన్నాళ్ళు దాగుకుంటాడు. కొన్ని తెలిసి తప్పు చేసిన వాడు, క్షమాభిక్ష కోరిన వాడు, అయ్యా నన్ను క్షమించండి, నేను తెలిసి చేసిన ఇక ఇలాంటి పొరపాటు చేయనని క్షమాభిక్ష పొందిన వాడిని డైరెక్ట్గా ప్రజల మధ్యలోకి తిప్పితే వాడు మరలా పాపం చేసే అవకాశం ఉంటుందని అలాంటి వారు కూడా కాపాడబడటానికి ఆశ్రయపురాలు ఉంటాయి. తెలిసి తప్పు చేసిన వాడు, తెలియక తప్పు చేసిన వాడు, క్షమాభిక్షను కోరేవాడు ఆశ్రయపురాలలో ఉంటారు. ఈ ఆశ్రయపురాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆశ్రయపురంలో ఎప్పటి వరకు ఉంటాడయ్యా? యాజకుడు చనిపోయేంత వరకు. యాజకుడు చనిపోయినాక అప్పుడు వీరికి విడుదల కలుగుతుంది. ఆశ్రయపురాలలో నుండి బయటికి వస్తారు. అది యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటది. ఇప్పుడు చూడడానికి సమయం లేదు కానీ ఈ 6 ఆశ్రయపురాల్లో కూడా ఎవరు పడితే వారు ఉండటానికి లేదు. కెదెషు అనే ఆశ్రయపురంలో నఫ్తాలి గోత్రికులు ఉంటారు. షెకెము అనే ఆశ్రయపురంలో ఎఫ్రాయిమీలు ఉంటారు. హెబ్రోన్ అనే ఆశ్రయపురములో యూదా వారు ఉంటారు. బెసెరు అనే ఆశ్రయపురంలో రూబేను వారు ఉంటారు. రామోత్ అనే ఆశ్రయపురంలో గాదు గోత్రపు వారు ఉంటారు. గోలాను అనే ఆశ్రయపురంలో మనష్షే వారు ఉంటారు. ఈ 6 ఆశ్రయపురాలలో ఈ గోత్రాల వారు దాక్కుంటూ ఆశ్రయాన్ని పొందుతారు. అది ప్రాంత నిబంధన. అది ప్రాంత నిబంధన. ప్రాంత నిబంధనలో వారు కాపాడబడటానికి వారికి ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక పురములవి, తాత్కాలికంగా కట్టినటువంటి డేరా లాంటి పురాలు. ఆ పురములలో వారు ఆశ్రయాన్ని పొందేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన ఆశ్రయపురం ఎవరు, మన దాగుచోటు ఎవరు అని మనం చూస్తే క్రీస్తే మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు. క్రీస్తే మన దాగుచోటుగా ఉన్నాడు. ప్రాంత నిబంధనలో ఆశ్రయపురాలలోకి వెళ్ళకపోతే వారికి ఎలా నష్టం కలుగుతుందో, భద్రత ఉండదు. ఇప్పుడు ఆశ్రయపురాల్లోకి వెళ్తే ఎవరేం చేయడానికి లేదు. ఆశ్రయపురాల్లోకి వెళ్లకుండా బయట ఉన్నారంటే ఎవరైనా చంపే అధికారం ఉంటది. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్లు మాట్లాడాలంటే, వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో అందరూ కొట్టారు. అధికారం ఉంటది, అందరికి కొట్టే అధికారం. అందుకని వారు కాపాడబడటానికి వారు ఆశ్రయపురాల్లోకి వెళ్తారు. అది ప్రాంత నిబంధన. మనకు ఆశ్రయపురం ఎవరు చూడండి. సామెతల గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఇప్పుడు దేవుని నామమే మనకు బలమైన దుర్గం. దుర్గము అంటే ఆశ్రయము లాంటిది. ఆశ్రయం అంటే కాపాడబడే ప్రదేశము. గుర్తుపెట్టుకోండి. దుర్గము అంటే విజయం పొంది మనం కాపాడబడితే అది దుర్గం అంటారు. ఇప్పుడు యెహోవా నామమే, మన దేవుని నామమే, మన దేవుడే మన ఆశ్రయపురము, మనకి విజయాన్ని ఇచ్చేటువంటి ఓ ఆశ్రయము, ఓ దుర్గము. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మనము ఆయనలోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాం. నిజం చెప్పాలంటే దేవుడే మన ఆశ్రయం, యేసుక్రీస్తే మన ఆశ్రయం.
పావురానికి బండ సందులు ఆశ్రయమైతే మనిషికి యేసుక్రీస్తే ఆశ్రయం. అందుకే క్రీస్తనే బండ అని రాయబడి ఉంటది. యేసు ప్రభువే మనకు ఆశ్రయం అయ్యాడు. ప్రాత నిబంధనలోని ఆశ్రయపురాలను యేసులో కలిపి పోలుస్తూ కొన్ని మాటలు మీతో చెప్తాను. సందర్భం వచ్చింది కాబట్టి ఒకేసారి అన్ని కలిపి మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నాను, పావురము కాపాడబడటానికి బండ సందులను ఆశ్రయిస్తుంది, బండ సందులలో గూడు కట్టుకుంటుంది. మనము కాపాడబడటానికి యేసయ్యను ఆశ్రయిస్తున్నాం. పాత నిబంధనలో కాపాడబడటానికి తాత్కాలిక ఆశ్రయపురాలు కట్టారు. ఆశ్రయపురములు ప్రాత నిబంధనలో ఎలానో మనకి ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభు. ఆయనలోనే మనం సురక్షితంగా ఉంటాం. పాత నిబంధనలోని విషయాలను యేసు ప్రభుతో పోలుస్తూ కొన్ని మాటలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మొదటిగా మీకు 6 ఆశ్రయపురాలలో మొదటి ఆశ్రయపురము పేరు కెదెషు. ఏం పేరమ్మా? అందరూ చెప్పాలి. కెదెషు. ఈ కెదెషు అనేటువంటి ఆశ్రయపురము, ఈ కెదెషు అనే మాటకి పరిశుద్ధత అని అర్థం. కెదెషు అనే మాటకి పరిశుద్ధత. ఇప్పుడు ఆనాడు కెదెషులోకి వెళ్ళి ఆశ్రయము పొందేవారు. కెదెషు పరిశుద్ధపరుస్తుంది, ఎందుకంటే దాని పేరులో పరిశుద్ధత ఉన్నది. ఇప్పుడు మన కెదెషు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయన జన్మ కర్మ పాపములు లేనివాడు. నాలో పాపము ఉన్నదా అని లోకానికి సవాల్ విసిరినవాడు. దేవుళ్ళని చెప్పుకున్న వారు ఎందరో ఉన్నారు. కులానికో దేవునిగా, మతాలకు ఒక దేవునిగా, ప్రాంతాలకు ఒక దేవునిగా, భాషకో దేవునిగా దేవుళ్ళని చెప్పుకున్నారు. కానీ వారిలో పరిశుద్ధత లేదు, వారిలో భక్తి లేదు, వారిలో నీతి లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను పరిశుద్ధునిగా ఉండమన్నవాడు. అందుకే ఆయన్ను మనం ఆశ్రయం చేసుకోవాలి. కెదెషు పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో మనము కూడా ఆయన యొద్దకు వెళితే పరిశుద్ధులుగా మార్చబడతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 ఉంటుంది, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండమని దేవుడు చెప్పాడు. అందుకని కెదెషు ఆ పరిశుద్ధత యేసు ప్రభువులో ఉంది. 2, వీటిని ఎక్కువ వివరించడానికి సమయం లేదు. కెదెషు అంటే పరిశుద్ధత. పాత నిబంధనలో ఆశ్రయపురము కెదెషు, క్రొత్త నిబంధనలు యేసు ప్రభువే మన ఆశ్రయం, ఆయన పరిశుద్ధుడు. 2, షెకెము. షెకెము, షెకెము అంటే భారము వహించే భుజము, మన భారాన్ని మోసేటువంటి భుజము అని అర్థం. షెకెము అంటే భారము వహించే భుజము. ఒక మాటలో చెప్పాలంటే మీ అందరికీ బాగా తెలిసిన మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు, మీ భారములను మోస్తానన్నాడు. కీర్తనలు 55:2 కూడా ఉంటుంది. ఒక్కసారి చదవండి త్వరగా. 55:2 కూడా. సారీ, 55:22 నా నీ భారము ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారము ఆయన మీద మోపు. నీకెంత బరువు ఉందో నీ భారము దేవుని మీద మోపితే నీ బరువుని ఆయన మోసి ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఇక్కడ శక్యం అంటే భారము వహించే భుజం. నిజంగా మన భారాలు యేసు ప్రభు మోసాడు కదా, మోస్తున్నాడు కదా. మీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్పాడు కదా.
అమ్మా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. షెకెము మన భారాలు దేవుడు మోస్తున్నాడు. ఈరోజు చాలా మంది వారి భారాన్ని వాళ్ళే మోసుకుంటున్నారు. మన భారం మనం మోసుకున్న నాళ్ళు మనం భరించలేం. ఎందుకంటే ఆ భారం మోయడం మన వల్ల కాదు. మీ భారాన్ని దేవుని పాదాల యొద్ద పెట్టండి. ఏ భారం ఉంది? అయ్యా, నాకు అప్పుల భారం ఉంది. ఇదిగో, నువ్వే నాకు మార్గాన్ని తెరువు. అయ్యా, నాకు ఉద్యోగ భారం ఉంది, నాకు ఉద్యోగం అవసరం. నువ్వే నాకు, నీ మీదే పెడుతున్నా, నువ్వే నాకు ఎప్పటికి ఇస్తావో తెలియదు, నాకు ఒక ఉద్యోగం ఇవ్వని. అన్ని ఆయన ఎదుట మనం పెడితే మన భారములు ఆయన భరిస్తాడు. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన మోస్తానంట. మోపు నువ్వు, ఆయనే నిన్ను ఆదుకొనును. తర్జుమాలో ఉంటది, ఆయనే మిమ్మును పోషించును అని ఉంటది అక్కడ. అంటే మీ భారం దేవుని మీద పెట్టండి, దేవుడే మిమ్ములను పోషిస్తాడు. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. 3, హెబ్రోను. హెబ్రోన్ అంటే సహవాసము. వాస్తవంగా చెప్పాలంటే పరలోక దేవునితో సహవాసం చేసే అర్హత మనకు లేదు. మనము అనర్హులము, పాపులము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి వలన తండ్రితో, కుమారునితో సహవాసం చేసే ఆ హక్కు మనకొచ్చింది. సహవాసం చేయడానికి అవకాశం మనకొచ్చింది. అందుకని దయచేసి మీరు ఎక్కువ ప్రభుతో సహవాసం చేయండి. హెబ్రోన్ అంటే సహవాసం, స్నేహం అని అర్థం. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. ఆయన మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనం సహవాసం చేయడానికి, ఆయనతో కలిసి ఉండటానికి. మనల్ని దాసులని పిలవల, స్నేహితులని పిలిచాడు. అందుకే మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయడం వల్ల సమాధానం కలుగుతుంది. ఆయనలో సహవాసం చేయడం వల్ల మనకు నెమ్మది కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయడం వల్ల మనకు ప్రశాంతత కలుగుతుంది. అందుకే దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. దేవునితో స్నేహితులుగా, ఆయనతో ఉండేటువంటి వారిగా మనం ఉండాలి. అదే హెబ్రోను అనేటువంటి మాటకి అర్థం వస్తుంది. 4, ప్రార్థన నిబంధనలో ఉన్న ఆశ్రయపురం, బెసెరు. బెసెరు అంటే అడుగు చోటు. అడుగు చోటు అనర్థం. బెసెరు అంటే అడిగే చోటు. నిజం చెప్పాలంటే మనకున్నటువంటి ఆశ్రయం, మనకు దాగుచోటు, మనం అడిగే చోటు ఎవరున్నారండి? ఎవరిని అడిగితే ఎవరు సాయం చేస్తారు? మనకు దాగే స్థలమైన ఆయనే, మనం అడిగే స్థలమైన ఆయనే. ఆయన తప్ప మనకెవరున్నారు? అమ్మా, మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతామేమో, రాజుల వైపు చూస్తే మనకి అవమానం మిగులుతుందేమో. దేవుణ్ణి అడుగుదాం. అందుకే ఆయన మన అడిగే చోటు, మన ఆశ్రయం ఆయన. మనం ఏమడిగినా ఇచ్చే ఆయన. అందుకని ఆయన్ని అడుగుదాం. ఆయన్ని అడిగితే ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆయనే మనకు ఇస్తాడు. మన అవసరాలన్నీ తీరుస్తాడు. తరువాతది రామోత్. రామోత్ అనేటువంటి మాటకు ప్రముఖత అనర్థం. ప్రముఖత అంటే ఉన్నత స్థితిలో నిలబెట్టడం. ప్రముఖమైన అంటే గౌరవపరమైన. ఇప్పుడు రామోత్ అంటే నిజం చెప్పాలంటే యేసు ప్రభువుని ఎవరు ఆశ్రయిస్తారో ఆయన ఎంత ఆ సింహాసనం ఎక్కి ఎలా అయితే ఆయన ఉన్నత స్థాయిలో తండ్రితో సహవాసంలో ఉన్నాడో, త్రిత్వములు ఏకమైనాడో, మనల్ని కూడా ఆ ప్రముఖమైన స్థాయికి తీసుకురావాలని యేసు ప్రభు ఆ ఆయన యొక్క ఉద్దేశం అది, ఆయన యొక్క ప్రణాళిక అది. మనం దైవ కుమారులుగా ఉండాలన్నదే దేవుని చిత్తం. తరువాత గోలాన్ అనేటువంటి మాటకు ఆనందం అని అర్థం. నిజం చెప్పాలంటే యేసులో తప్ప మనకెక్కడ ఆనందం దొరకదు. నిజమైన సంతోషం ఆయనలోనే ఉన్నది కదా. ఇక ఎక్కడైనా మనకి కొంచెం సంతోషం, కానీ ఆయనలో నిత్యానందాలు కలవు, నిత్య సంతోషాలు కలవు. వీటిని పూర్తిగా వివరించలేకపోయాను సమయము లేక. కానీ మీకు అర్థమైనంత వరకు ఒకసారి ఈ 6 అర్థాలను పరిశీలిస్తే, కెదేష్ అంటే పరిశుద్ధత. తర్వాత చూస్తే షెకెం అంటే భుజము, ఆయన పరిశుద్ధుడు. షెకెం అంటే మన భారములు మోసేవాడు. హెబ్రోన్ అంటే మనతో సావాసం చేసేవాడు. బెసెర్ అంటే
మనం అడిగే చోటు, మనం దాగు చోటు, మన కొండ, మన కోట ఆయన. రామోత్ అంటే మన ఎత్తైన స్థలం, మనల్ని తనలాగా ఉంచాలనుకుంటున్నటువంటి దేవుడు. గోలాన్ అంటే ఆనందం, మన ఆనందాన్ని కోరే దేవుడు. ఇప్పుడు ఇంత గొప్ప ప్రాముఖ్యత ఆనాడు ఇప్పుడు యూదా వారు ఉన్నారనుకోండి, వారు హెబ్రోను ఆశ్రయపురాన్నే పొందాలి. ఎఫ్రాయిము వారు ఉన్నారనుకో, వారు షెకెమే పొందాలి. మనష్షే వారు ఉన్న గోలానే పొందాలి. కానీ అన్నిటినీ కలిపి ఓ క్రీస్తులోనే ఉంది. నిజంగా మనము ధన్యులం కదా. వారికి ఒక్కరికి ఒకటే ఆఫర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం అండి. కానీ మనకి అన్ని కలిపి బంపర్ ఆఫర్ యేసులో ఉంది. యేసయ్యను నిజంగా ఆశ్రయిస్తున్నారా? యేసయ్యని నిజంగా మీ హృదయంలోకి ఆహ్వానించారా? అమ్మా, యేసయ్య నిజం చెప్పాలంటే మీకు ఇందాక చెప్పాను, ఎందుకు వెళ్తారు ఆశ్రయపురంలోకి? ఎందుకు వెళ్తారు ఆశ్రయపురంలోకి? దేవుడితో సహవాసం చేయాలి. ఎందుకు? ఒక 2 కారణాలు చెప్పాను మీకు నేను. ఎందుకు వెళ్తారు ఆశ్రయపురం? ఒకటి, అపగత హత్య, అంటే తెలియక చేసిన తప్పులు. ఇప్పుడు మనము తెలిసి కొన్ని, తెలియక కొన్ని చేసామండి అజ్ఞానాన్ని బట్టి. అప్పుడు అర్థం కాల. ఏంటి ఇలా ఒక్కోసారి ఆలోచిస్తే, అప్పుడు నేను ఎందుకు ఇలాంటి తప్పు చేశాను, చేయకుండా ఉండాల్సి, నాకు అప్పుడు అర్థం కాలేదు, నాకు అప్పుడు తెలీదు. వయసు ఒరవడిలో, ఒత్తిడి ప్రభావముతో, సరైనటువంటి ఆలోచన లేక, అంత నష్టం జరుగుతుందని తెలియక కొన్ని తప్పులు చేశాం. మనం తెలియక చేసిన సాతాను ఆడికి మనం తప్పులు చేస్తూ వాడికి ఆనందం కదా. వాడు వచ్చి, ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వే బతకవు, నువ్వు వేస్ట్, నీ బతుకు ఇంక దేనికి, నువ్వు చచ్చిపో, ఇలాంటివి ప్రేరేపిస్తూ ఉంటాడు తెలియక చేసిన తప్పులను. అప్పుడు మనం ఆశ్రయమైన యేసయ్య వద్దకు వస్తే, నువ్వు తెలియక చేసిన ప్రతి తప్పును కూడా నా దేవుడు మన్నించి క్షమించి నీకు ఒక నూతన జీవాన్ని ఇస్తాడు. ఇంకా తెలిసి చేసిన కొన్ని తప్పులు, నువ్వు చేసిన తప్పులు సాతాను ఏం చేస్తాడంటే నీ మీద నిందేస్తా ఉంటాడు. ఇదిగో నువ్వు ఇట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నీకెందుకు తెలియదు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు. ఇప్పుడు ఇలా మానసికంగా నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని దెప్పి పొడుస్తున్నా. మనం యేసయ్య వద్దకు వస్తే, యేసయ్య అంటే, ఓయ్ సాతానా, నా బిడ్డ ఒప్పుకున్నాడు, నిన్ను క్షమించేశా, ఇక నా బిడ్డ మీద నీకు అధికారం లేదంటాడు. అబ్బా చూడండి, ఆశ్రయపురం అందరికి అందుబాటులో ఉంటది. యేసు ప్రభు కూడా అందరికి అందుబాటులో ఉన్నాడు. కుల, మత, ప్రాంత భేదాలు లేవు. ఎవరైనా రావచ్చు యేసు ప్రభు దగ్గరికి. ఏ జాతి వారు, ఏ కులపు వారు, ఏ రంగు వారు, ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఆనాడు ఆశ్రయపురాల్లో ఇజ్రాయేలులతో పాటు పరదేశులు, అన్యులు ఎవరైనా వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళకు కూడా ఆశ్రయపురాలు ఉంటాయి. అలాగునే మనకందరికి ఆశ్రయం యేసయ్య ఉన్నాడు. తెలిసి తప్పు చేసిన, తెలియక తప్పు చేసిన, యథార్థంగా ఆయన దగ్గరికి రా. అయ్యా నేను చేసిన తప్పని ఒప్పుకో. నిజంగా ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన మనకు ఆశ్రయం, ఆయనే మనకు ఆధారం. ఆనాటి కాలంలో ఎన్నాళ్ళు ఆశ్రయం? యాజకుడు చనిపోయేంతవరకే ఆశ్రయం. కానీ యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఆయనే యాజకునిగా, ఆయనే చనిపోయి, అందుకే హెబ్రీ పత్రికలో మీరు చదివితే యాజకుడు మరణించే అంతవరకు అలాంటి మాటలు ఉంటాయి. ఇందుకే ఉంటాయి. యేసు ప్రభువే ఒక్కసారే మనందరి నిమిత్తం ఆయన చనిపోయి, అరే కొన్నాళ్ళు మాత్రమే మీకు నేను ఆశ్రయంగా ఉంటాను. పాత నిబంధనల ఆశ్రయపురాలు కొంతకాలమే, నేను యుగ యుగాలు మీకు ఆశ్రయంగా ఉండబోతున్నానని, మనకు ఆశ్రయముగా, దాగు చోటుగా, ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన మన ఆశ్రయంగా ఉన్నాడు. అందుకనే మన ఆశ్రయ దుర్గము దేవుడే, మన ఆశ్రయ స్థలము దేవుని పాదాలే. అందుకని పేటు బీటలను ఆశ్రయించి, బండ సందులను ఆశ్రయించిన పౌరం మనకొక రోల్ మోడల్ గా, ఆ పౌరము తను కాపాడబడటానికి బండ సందులను ఎలా ఆశ్రయించిందో మనము కూడా యేసయ్యను ఆశ్రయించాలని ప్రాప్త నిబంధనలోని చరిత్రను ఆధారం చేసుకొని కొన్ని మాటలు మీతో చెప్పాను. అందుకని మీరందరూ ఇవి గుర్తు పెట్టుకొని, ఈ పేర్లు ఏవైనా మర్చిపోతే తర్వాత మీరు రికార్డ్ అయినా విని ఆ పేర్లని వ్రాసుకోండి. ప్రాప్త నిబంధనల ఆశ్రయపురాలు అన్ని యేసులో ఉన్నాయి. నిజంగా మనము ధన్యులమే, నిజంగా మనము భాగ్యవంతులమే. నిజంగా చూడండి, మీరు ఒక చిన్న మాట చూపించిన ముగిస్తాను. హెబ్రీ పత్రిక
11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము వీరందరూ తమ పొందును. విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన మన కొరకు మరి శ్రేష్టమైన శ్రేష్టమైన దానిని దానిని దేవుడు మన ముందుగా కొరకు మరి సిద్ధపరిచింది. శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక సిద్ధపరిచెను గనుక మీరు మీరు వాగ్దాన వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. వాస్తవంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా అంటారు. వాస్తవంగా అబ్రహాం మొదలుకొని ఇక్కడ స్త్రీలు ఎలా ఉన్నారు, రాళ్ళతో ఎలా కొట్టబడ్డారు, గిద్యోను, బారాకు, సంసోను, ఇస్సాకు, యోసేపు, వీళ్ళందరి గురించి రాయబడి లాస్ట్ లో అంటాడు, వీరందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు, కానీ మనం లేకుండా వీళ్ళు సంపూర్ణులు అవ్వల. దేవుడు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. వాళ్ళ చరిత్రలు బాగున్నాయి, వాళ్ళకి శ్రేష్టమైనవి ఇచ్చాడు, కానీ వాగ్దాన ఫలము వారు అనుభవించలేదు. ఏందా వాగ్దాన ఫలం? యేసు క్రీస్తు అనే వాగ్దానం. ప్రార్థన నిబంధనల భక్తులంతా ధన్యులే, కానీ యేసు క్రీస్తు ప్రభువారి ఆ రక్షణను వారు అనుభవించలేదు. నిజంగా మనము ధన్యులై ఉన్నాం. ఒక్కడై ఉన్న క్రీస్తుని మనం అనుసరిస్తున్నాం. ఆయనలో నిజమైన ఆనందం. ఆయన మన భారములు మోసేవాడు, ఆయన పరిశుద్ధుడు, మన సహవాసం కోరినవాడు, తండ్రి పక్షమున మనం ఉండాలని కోరుకున్నవాడు. అంత గొప్ప దేవుని మనందరం కూడా ఆశ్రయించి ఆయనలో మనందరం ఉందాం. యేసయ్యని ఆశ్రయిద్దాం. నిజంగా నువ్వు యేసు ప్రభువుని ఆశ్రయించావా? ఏదో ఊరికే వాక్యం మీద వెళ్ళిపోవడం, నిజంగా నీ మనసులో ప్రభు ఉన్నాడా? తెలియక చేసిన తప్పులు ఒప్పుకో. ఆయన సమీపంగా ఉన్న దేవుడు, ఆయనను కోరుకో. నా కొరకు మరణించినటువంటి పునరుద్ధానుడు ఆయన. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆయనను ఆశ్రయిద్దాం, ఆయనలో బ్రతుకుదాం. పౌరం గురించిన మరికొన్ని విషయాలు రేపటి రోజున మీతో మాట్లాడతాను. ఈ పూటకై ఈ విషయాలు చాలు. అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, పౌరము బండ సందులను, పేటు బీటలను ఎలా ఆశ్రయించిందో మాతో మాట్లాడావు. మేము కూడా నిన్ను ఆశ్రయించాలని, మా బండ నీవేనని, నీలోనే మాకు ఆనందం, నీవే మా భుజములు, నువ్వు భారములు మోసేవాడివని, పరిశుద్ధతనిచ్చేవాడవని, ఆనందం నీలోనే ఉందని, మా అడుగు స్థలము నీవేనని, మా దాగుచోటు నీవేనని మాతో స్పష్టంగా మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నిజమే, మాకు తెలుసో తెలియకో మేము కొన్ని పొరపాట్లు చేసి ఉన్నాము, కానీ మీరు మమ్మల్ని కరుణించేటువంటి దేవుడని, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడని అయ్యా మీరే కృప చూపించి ఆశీర్వదించి అయ్యా మీరు బలపరిచి సహాయం చేసే దేవుడని అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, గనుడా, గొప్పవాడా, నీకు వందనాలు. రాజాది రాజా, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఇప్పటి వరకు మాతో మాట్లాడావు. మా ఆశ్రయ స్థానము మీరేనని, మీలోనే నిజమైన ఆశ్రయం ఉందని, మేము లోకంలో ఎక్కడ వెతికినా మాకు అక్కడ దొరకదని, నీలోనే మాకుందని మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఇత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. ఏదో విని వెళ్ళిపోయే వారిగా కాదు, కానీ నేను ఆశ్రయించే వారిగా అందరినీ సిద్ధపరచండి. ఈరోజు ఎన్నో ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేశాం, వాటన్నిటిని మీరు ఆలకించాలని నమ్ముతున్నాం. అయ్యా సహోదరి శ్రావణి అయ్యా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ అయ్యా తన ఆత్మకు శాంతిని మీరు అనుగ్రహించి, తన కుటుంబానికి ఆదరణ, ధైర్యాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నామయ్యా. మీరు గొప్ప కార్యం చేయమని అయ్యా తండ్రి, మీరే సహాయం చేసేటువంటి దేవుడు. మన్నైనది మంటికి చేరునన్న కుటుంబానికి ఆదరణ అవసరం అయ్యా. నిరీక్షణ లేని ఇతరుల వారి దుఃఖించుకున్నట్లు ఆదరణ ఇవ్వండి. ఇంకా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారు, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సహోదరి సౌజన్య సిస్టర్ కూడా ఎగ్జామ్ లో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి.
ప్రభువా తండ్రి చరణ్ బ్రదర్ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా తండ్రి ఇంకా ఎంతో మంది ప్రార్థించమని చెప్పారు, వాటికి సమయం లేక మేము చేయలేకపోయాం అయ్యా. వాటన్నిటిని కూడా మీరు గొప్ప కార్యం చేసి మా ప్రయాణాల్లో చేతి పనుల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అయా పనుల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి చుట్టూ ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు అనారోగ్యాలు రాకుండా భద్రతనిచ్చే క్షేమాన్ని ఇవ్వమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మౌరుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. వందనాలయ్యా. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. మా ఈ రోజు అమ్మా, నీకు అర్థమైందా? వందనాలయ్యా. స్పీడ్ గా చెప్పినట్లున్నాను, అర్థమైందమ్మా? చాలా మంచిగా అర్థమైంది. మంచిదమ్మా, మంచిది. వందనాలు.